ఈ భూమి మీద ప్రాబ్లమ్స్ లేని ఇల్లు ఒక్కటి కూడా ఉండదు. ఏ జిల్లా అయినా, రాష్ట్రమైనా, దేశమైనా ప్రాబ్లమ్స్ అన్నీ సేమే. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు, ఎక్కడి నుండి పుట్టుకొస్తాయని? అనిపిస్తే ఇది మీకోసమే. క్రిస్టల్ క్లారిటీగా ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మానవాళి గుంపుగా ఉంటే దాన్ని గ్రామం అంటాం. గ్రామాలను కలిపితే మండలం, మండలాలు కలిపితే జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు. సుమారుగా 250 దేశాలు కలిగినటువంటి ఈ భూగ్రహం. ఏ కంట్రీలో మనం వెళ్ళినా సరే 250 దేశాల్లో ఉప్పు రుచి ఒకేలా ఉంటది, నీరు ఒకేలా ఉంటది, గాలి ఒకేలా ఉంటది, పంచిపోతాలు గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ఇవన్నీ కూడా ఏ దేశంలోకి మనం వెళ్ళినా ఒకేలా ఉంటాయి. ఒకేలా ఉండకుండా ఉండేది ఏదన్నా కనపడుతుంది అంటే ఒక దైవం పట్ల, దెయ్యం పట్ల, మన పట్ల ఒకే అవగాహన లేకుండా ఉండటం మాత్రం చాలా విచారించదగ్గ విషయం. ఏవైతే పంచిపోతాలనుకుంటున్నామో వీటి పట్ల ఉండటం ఎంత అవసరమో అంతకంటే డబల్ అవసరం దేవుని మీద, దెయ్యం మీద, మన మీద అవగాహన ఒకేలా ఉండటం అనేది చాలా అవసరం. ఏ రిలీజియన్ అని మాట్లాడుకున్నా సరే కేవలం తాతలు ముత్తాతలు, అమ్మలు నాయనమ్మలు, మన పేరెంట్స్ వీళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళిపోవడం నాకు కాకుండా నిజంగా వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్, లాజికల్ గా అది కరెక్టే అని ఈ డెసిషన్ తీసుకున్నావా, కరెక్ట్ కాదని డెసిషన్ తీసుకున్నావా, పోనీ అదైనా అమ్మ ఏమంటాదో, ఆనేమంటాడో, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, సండే అక్కడికి వెళ్ళారా, చర్చికి వెళ్ళాను అని చెప్పాలి కాబట్టి వెళ్ళటం. లేదు అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే సరేలే వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇలాంటి రకరకాలైనటువంటి ఉద్దేశాలు మేబీ నువ్వు ఆ టెంపుల్లో నువ్వు కూర్చోడానికి రీజన్స్ అవాయిడ్ ఉండొచ్చు. బట్ ఈ రోజు మాత్రం ఆ రీజన్స్ అన్నిటిని బ్రేక్ చేసి బద్దలు కొట్టి పలానా దానికి వెళ్తున్నాను, పలానా చోట కూర్చుంటున్నాను అంటే ఇది నిజం అని చెప్పడానికి నీ దగ్గర ఒక బేస్మెంట్ ఉండాలి. పంచిపోతాలు గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అనే వాటి అసలు ఎందుకు సృజింపబడ్డాయి అనే బేసిక్ అవగాహన వీటి పట్ల మనకు ఉండాలి. ఈరోజు మనం బదలపడడానికి ప్రయత్నం చేద్దాం. సో అయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని కూడా మన హ్యాండ్ మేడ్, మన చేతులతో మనం చేస్తాం. అలాగే మన చేతుల్ని ఎవరు సృజించారు అనగానే మనం తక్కువ అని చెప్పే ఆన్సర్ దేవుడు. ఏ దేవుడు అనే కాన్సెప్ట్ లోకి పక్కన వెళ్తే అసలు దేవుడు ఉన్నాడా లేదనేది బిగ్గెస్ట్ ఇది. ఇప్పుడు వాటి గురించి ఆల్రెడీ మీరు డిస్కషన్ లో తెలుసుకున్నారు. మీకు ఒకవేళ స్టిల్ డస్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అలాంటి ప్రశ్నలు ఏమన్నా మీ మైండ్ లో తేగలు ఎక్కడైనా సరే పాతుకుపోయింటే మాత్రం బీబీఎంస్ లాంటి వాటిని మీరు అక్కడ వినేస్తే వాటి పట్ల మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. గో అండ్ లెర్న్. బట్ ప్రస్తుతానికి నేను ఉన్నాడు అయితే ఎవరు అనే దగ్గరికి నేను వెళ్తున్నా. ఈ $100, $1000, $1 million క్వశ్చన్ ని ఈరోజు మనం ప్రాక్టికల్ గా ఏదో నమ్మాలి ఉన్నది అన్నట్టు కాకుండా ప్రాక్టికల్ గా మనం బద్దలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడి కనబడితే సరిపోద్ది కదా, అదిగో పలాన్ని చెప్తున్నాను కదా అని చెప్పి కనబడిపోవచ్చు కదా. మానవా, ఇదిగో నిన్ను ఎందుకు సృష్టించాను, నేచర్ని ఇదిగో 5 ఎలిమెంట్స్ ఎందుకు సృష్టించాను, అసలు గాలి మీకు ఎందుకు సర్వీస్ చేస్తుంది, నీరు మీకు ఎందుకు సర్వీస్ చేస్తుంది, మీరు ఎలాంటి పనులు చేస్తున్నప్పటికీ ఎందుకు భూమిని మిమ్మల్ని మోస్తుంది, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ సునామీలు ఎందుకు వస్తా ఉన్నాయి, అసలు దెయ్యాన్ని సృష్టించింది ఎవరు, హిట్లర్ లేదంటే ఇంకా క్రూరమైనటువంటి వ్యక్తులు మనుషులను మాడుకుంటాం. వీళ్ళందరినీ కూడా దేవుడు సృష్టించాడు అనుకుంటే ఇలాంటి క్రూరమైన వ్యక్తులు వీళ్ళు తయారవుతారు అన్న విషయం సృష్టికర్త మేకర్కి తెలియకుండానే సృష్టించాడా, ఒకవేళ తెలిసి సృష్టించాడా, అయితే ఎందుకు సృష్టించాడు, నేను దేవుడు నమ్మను, దేవుడు లేడు, అది ఇదని బలంగా మాట్లాడుతున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ మనం తీసుకున్నా సరే అలాంటి క్యారెక్టర్లన్నీ అలా అయిపోతాయని భగవంతుడికి సృష్టికర్తకి తెలీదా? స్టిల్ ఎందుకు అలాంటి వ్యక్తులందరినీ సృష్టించాడు? అసలు దేవుడు అనే ఆ శక్తి, ఆ మహాశక్తి, ఆ పవర్, సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన్ని ఎవరు సృష్టించారు? ఇదన్నిటి పట్ల మరి క్లారిటీ ఇవ్వగలిగేది ఎవరన్నా ఉన్నారంటే దేవుడు. అదే ఆయన కూర్చొని వచ్చేసి మనతో కూర్చొని చెప్పేస్తే సరిపోద్ది. భూమి మీద సుమారుగా 850 కోట్లు ఉన్నారు. 850 కోట్ల మంది దేవుడు ఒకేసారి కనబడిపోయి చెప్పడం అనేది ఒక విధానం. ప్రతి తరంలో ఉన్నటువంటి వారికి ఆయన కనబడుతూ అలా చెప్పి ఆ తర్వాత మళ్ళీ మాయమైపోవడం, అలా ప్రతి తరంలో వాడికి చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఒక విధానం. మనం ఒక రోబోల్లో రాసేస్తాం చూసావు, ఆటోమేటిక్ గా అది మనల్ని ఐడెంటిఫై చేసేలా. అలాగే దేవుడు కూడా దేవుడిని ఐడెంటిఫై చేసేలాగా మన బ్రెయిన్ చిన్న మదన్ అనే చిప్పులో ఆయన అవన్నీ పెట్టేయచ్చు కదా, పెట్టేస్తే సరిపోయింది కదా. 850 కోట్లు ఏంటి, ప్రతి తరంలో వచ్చే వాళ్ళందరికీ పెట్టేయచ్చు కదా. ఇలాంటి బేసికల్ గా ఏదైనా వస్తుంది. కానీ క్వశ్చన్ లోని ఆన్సర్ ఎంత మనం మాట్లాడుకున్నది రోబో. అంటే రోబోల్లాగా మనం సృష్టింపబడలేదు, మనకంటూ ఓ స్వాతంత్ర్యం అనేది ఉంది. రోబో ఇది చెయ్యాలి, అది చేయకూడదు అని మేకర్ డెసిషన్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ రాసేస్తాడు. అప్పుడు దాన్ని మనం రోబో అంటున్నాం. అదేమి చేయడానికి నాకంటూ స్వాతంత్రం ఉండదు, ఏదైతే ప్రోగ్రామ్ రాసేదో దాని ప్రకారంగా చేయడం అంట. మనకు అలా లేదు. మనకి పరిస్థితి ఏంటి, మనది ఎలా ఉందంటే మన దగ్గర ఒక కత్తి ఉందంటే దాంతో కూరగాయలు కోసే స్వాతంత్ర్యం ఉంది మనకి. అదే కత్తితో వేరే వాళ్ళని
మర్డర్ చేసి పాసిబిలిటీ ఉంది. ఆ స్వాతంత్రం కూడా ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేసి ఓన్లీ వెజిటేబుల్సే కట్ చేయాలి అని దేవుడు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసిచ్చారు అనుకో, మనం రోబోలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం చేసే పరిస్థితులు, మనం నడుస్తున్న పద్ధతులు, విధానాలు వీటిని చూస్తుంటేనే మనకు అర్థమైపోతున్నది ఏంటంటే మనకంటూ ఒక స్వాతంత్ర్యాన్ని, మనకు రిస్ట్రిక్టెడ్ ఇది కాకుండా స్వాతంత్ర్యంగా వదిలేసేది అన్నట్టుగా మనకు కనబడుతుంది. అది ఎవరో చెప్పక్కర్లే మనకి. ఎందుకంటే మనం చూస్తాం, ఇప్పుడు చూడు, మనం ఏదైనా చేయగలుగుతాం. గొడ్డ ఉంది, గొడ్డలతో ముద్దులు నరుకుతాం. అదే గొడ్డలతోటి జంతువుల్ని నరకొచ్చు. ప్రోగ్రామాటిక్ గా డిజైన్ చేసి ఏర వరకు ఇది అన్నట్టుగా ఏం పెట్టలేదు. సో అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, మనకు రిస్ట్రిక్టెడ్ ఇది కాకుండా స్వాతంత్ర్యంగా వదిలేసేది. అందరికీ ఒకేసారి కనిపించి చెప్పొచ్చు కదా అనే దానికి కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే సింపుల్ థింగ్ ఏంటంటే, సూర్యరశ్మి, సూర్యుడు అనే ఇది లేకుండా మనం బతకలేని పరిస్థితులు ఉన్నాయో, ఆ సూర్యుడు అనే ఒక నక్షత్రాన్ని కూడా చూడలేనటువంటి స్థితి, పరిస్థితి. ఈ కంటికి ప్రతి చోట కూడా ఒక బౌండరీ ఉంటుంది. ఈ చెవికి మనం సర్టైన్ వాల్యూమ్ డెసిబల్స్ అనే ఒక బౌండరీ ఉంటుంది. వాటిలో ప్రతి దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కంటితో మనం ఎవరైతే సృష్టికర్త అనుకున్న ఈ మేకర చేసినటువంటి సూర్యుడిని చూడలేనప్పుడు, సూర్యుడిని చేసినటువంటి మేకరని మనం చూడాలనుకోవడం ఒక అమాయకత్వం. ఇక్కడ ఎలా మాట్లాడుకున్నా సరే వచ్చే 100 క్వశ్చన్లు ఏంటంటే, ఒకటి, కంటి చూసే విజిబిలిటీ ఆ ఇదని పెంచొచ్చు కదా, దేవుడే కదా చేసింది, చొరవుడు పెంచొచ్చు కదా. లేదు అంటే చూసేలాగా సూర్యుడిని మార్చొచ్చు కదా. లేదంటే కనబడేలాగా ఆయన మారి రావచ్చు కదా. వీటన్నిటికి ఆన్సర్ లేవా అంటే ఎస్, వీ హ్యావ్. వీటన్నిటికి ఆన్సర్లో మనం పోయే కొద్ది డిస్కస్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈ ఆన్సర్లన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఏదో మనకు ఒక విషయం మన దగ్గరికి రావాలి అంటే కొన్ని విధాలుగా మనకి రికార్డ్ చేయబడి మన దగ్గరికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం నేర్చుకునే చదువులైనా సరే, ఏవైనా సరే, 1 డాక్యుమెంట్ రికార్డెడ్, 2 ఆడియో రికార్డెడ్, 3 వీడియో రికార్డెడ్. ప్రిలిమినరీగా వీడియో రికార్డింగ్ కి, ఆడియో రికార్డింగ్ కి బేస్ ఏదన్నా ఉందంటే డాక్యుమెంట్ రికార్డింగ్. అంటే డాక్యుమెంటరీగా రికార్డ్ చేయబడి ఉంది. అందుకే చూసావా, ప్రతి దాని గురించి కెమెరా కొనుక్కున్నా, ఒక ఏసీ కొనుక్కున్నా, లేదంటే కిచెన్ రూల్ అవి కొనుక్కున్నా, ఏవి కొనుక్కున్నా సరే బట్ అన్నిటికీ కూడా ఎలా వాడాలి ఏంటి అనేది అది మేకర్స్ ఎవరైతే ఉంటారో, సృష్టికర్తలు, ఆ కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఒక అతను అవ్వచ్చు, వారందరూ కూడా ఏంటంటే డాక్యుమెంట్ చేసి దీన్ని ఇలా ఆపరేట్ చేయాలి, దీన్ని ఆపరేట్ చేయాలని ఈ విధంగా అయితే దానికి డాక్యుమెంట్ చేసి ఇస్తారో, అదే విధంగా ఇంత పెద్ద విశ్వాన్ని, లేదంటే అంటే ఇదన్నిటి సృష్టికర్త మనం వేళ సూపర్ న్యాచురల్ పవర్ దేవుడు అనుకుంటే, ఆ దేవుడు నిజంగా కూడా డాక్యుమెంట్ చేశాడా? భూగ్రహం మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆండ్రోమెడా, హైడ్రోసెంటారస్ అనే ఈ నక్షత్ర మండలం గురించి మనం ఒకదాని చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయని మనం మాట్లాడుకుంటా ఉంటాం, అంటే మనం చదువుకుంటా ఉంటాం. అదేవిధంగా ఇంత పెద్ద కోట్ల నక్షత్ర మండలాలు కలిగినటువంటి ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఆయన సృష్టించినాడు అని మనం అనుకుంటే సృష్టికర్త, దీనికి కూడా ఆయన ఖచ్చితంగా డాక్యుమెంట్ చేసి ఉండాలి. మన చేతులు పట్టుకుని వాడే సెల్ ఫోన్ కి ఒక మాన్యువల్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంత పెద్ద విశ్వాన్ని చేసినటువంటి దేవుడు మరి డాక్యుమెంట్ మాన్యువల్ అనేది లేకుండా ఎలా ఉంటది? మనం ఒరిజినల్ నోట్లను చూస్తాం, అదేవిధంగా దొంగ నోట్లని చూస్తాం. ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇప్పుడు ఒరిజినల్ ఏంటో తెలియదు. ఈవెన్ మనం వేసుకుంటే చెప్పుల్లో కూడా ఒరిజినల్ ఏంటో మనం ఎత్తుక్కోవాలి. ఈవెన్ వంకాయలు కూడా మనం అంత పరిశీలించి, అంత జాగ్రత్తగా చూసి పుచ్చాయా లేదా అని చూసుకొని తెచ్చుకుంటున్నాం. మనం ఏ విధంగా చూసి ఒక నోటిని, దొంగ నోటిని వ్యత్యాసపరుస్తామో, ఇప్పుడు మా ఆర్బీఐ వాళ్ళు చెప్తా ఉంటారు, ఇదిగో వీటిని చూసుకుని ఇది చూసి చెప్పండి అని చెప్తా ఉంటారు. అలాగే ఇప్పుడు ఉదాహరణకి భూమి అనేది స్పేస్ లో ఉంది అని చెప్పబడింది. ఇప్పుడు భూమి అనేది తిరుగుతుంది అని చెప్పబడింది. ఇవన్నీ భూమి అనేది గోళాకారంగా ఉంది అని చెప్పబడింది. ఈ విషయాల గురించి మనం అన్ని కూడా ఊరికే చెప్పబడినవి కాకుండా మనం చూసి మనం అనాలిసిస్ చేసి ఫైనల్ గా బిలీవ్ చేసింది. ఇవన్నిటిని ఏ అయితే మనం సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటి విషయాలన్నీ కూడా ఏ డాక్యుమెంట్ లో అనగా ఏ మాన్యువల్ లో ఉంటుందో దాన్ని మనం రియల్ మాన్యువల్ గా ఫైనల్ చేసుకోవచ్చు. 10th పాస్ అవడానికి 10 years ఫినిష్ చేసి ఇంటర్, డిగ్రీ అని, బీటెక్ అని 4 years, మొత్తం టోటల్ గా 21 years ఒక ఉద్యోగం కోసం ఇన్ని సంవత్సరాలు స్పెండ్ చేస్తున్నటువంటి మన లైఫ్ కి మొత్తానికి కూడా కావాల్సినటువంటి మాన్యువల్ ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకునే దాంట్లో కూడా మనం టైం స్పెండ్ చేయడం చాలా అవసరమైంది. వాటికంటే అవసరమైంది. నాకు తెలిసిన మటుకు వాటిలో స్పెండ్ చేసినటువంటి 21 years అయితే అవసరం లేదు. ఈ 21st centuryలో చూడటం అనేది చాలా సింపుల్ థింగ్. ఎంత సింపుల్ థింగ్ అంటే ఏం లేదు, నువ్వు చదివి మొత్తం అవన్నీ అనాలిసిస్ చేసి ఎన్ని చేయక్కర్లేదు. చాలా సింపుల్. గూగుల్లోకి వెళ్ళిపోవడం, లేదంటే చాట్ జీపీటీలోకి వెళ్ళిపోవడం. సో కాబట్టి మీరు సెర్చ్ చేసి మీరు అనాలిసిస్ చేసి మీరు తెలుసుకోండి. నేను సెర్చ్ చేసి నేను ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసి మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నటువంటి యూట్యూబ్ కానివ్వండి, లేదంటే గూగుల్ కానివ్వండి, లేదంటే చాట్ జీపీటీ కానివ్వండి, ఇవన్నీ లేవు. నాకు అప్పటికి 2.5 నుంచి 3.5 ఏళ్ళు పట్టాల్సి వచ్చింది.
పట్టింది నేను అనాలసిస్ చేసుకొని నేను వీటన్నిటిని ఒక్కొక్కరికి తీసుకూసుకోవడానికి. కానీ మీకు నాకు తెలిసి మీరు కుదురుగా కూర్చొని 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేసినా ఫినిష్ టాస్క్ కంప్లీటెడ్. దానికి కావాల్సిందా లేదని అంటే మొబైల్ డేటా ఉంటే చాలు, మొత్తం ఫినిష్ అయిపోతుంది. నేనేదో చెప్తున్నాను, నేనేదో ఫిక్స్ అయిపోయి నేనేదో ఆల్రెడీ బ్యాకర్ అంతా ప్రిపేర్ చేసుకుని మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదైతే కానే కాదు. నేను నమ్మింది నేను నమ్మాలి కాబట్టి నేను ఫోర్స్ చేయట్లేదు. ఒకటే పాయింట్ ఇక్కడ, నేను ఏదైతే చెప్పిన విషయాలన్నీ కూడా ప్రాక్టికల్ గా మీ చేతిలో ఉండే మొబైల్ పని పెట్టండి అంతే. మనం నిలబడి ఉన్నటువంటి మన భూమి గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా ఉంది మనం చూడటానికి మామూలుగా ప్లెయిన్ గా బల్లపరుపు లాగా ఆమె కనపడుతుంది మనకి. ఇది ఒకప్పట్లో అలాగే అనుకున్నాం మనం. తర్వాత డెవలప్ అయిన తర్వాత ఆ భూమి గోళాకారంగా, అంటే ఈ భూమి అనేది ఒక బల్లపరుపు కాదు, మనం చూస్తున్న బల్లపరుపు కాదు, గోళాకారంగా ఉందన్న విషయం సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. అయితే మరి సెర్చ్ చేద్దాం, టక్ 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 సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేస్తే పక్కన మనం వచ్చినటువంటి విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. మొదటగా బైబిల్ వచ్చింది. సో బైబిల్ నేను ఓపెన్ చేసి చదువుతున్నాను. ఈ బైబిల్ అనగానే సుమారుగా 66 పుస్తకాలు కాంబో బైబిల్, అంటే 66 పేర్లు కలిగినటువంటి పుస్తకాలు ఇందులో ఉంటాయి. యోబు అనేది ఒక పుస్తకం. ఉదాహరణకు మనం మ్యాథమెటిక్స్ మనం చదువుకునే పుస్తకాల్లో 10th క్లాస్ లో మనం చూసుకున్నా సరే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, అధ్యాయం 1, అధ్యాయం 2 అధ్యాయం మ్యాథమెటిక్స్ లో ఉంటాయి. సో అట్లాగే ఈ కంఫర్ట్ కోసం ఏం చేశారంటే అర్థం అవడం కోసం యువతలో చదువుతూ ఉండేది, అవతలకు అర్థం వల్ల అవతల ఏం చదువుతున్నాను యువతలకు అర్థం వల్ల అట్లా వైస్ వర్సా కోసం ఏం చేశారంటే కంఫర్ట్ వీటన్నిటిని చాప్టర్స్ వైజ్ డివిజన్ చేశారు. అందులో 37వ చాప్టర్ 37వ అధ్యాయం అనే దానిలో నేనేం చదువుతున్నానని మీకు అర్థం అవడం కోసం 12వ వచనంలో ఆ విషయం ఉంది. ఏముంది? దేవుని వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము, అంటే ఏంటి? భూమి గోళం అని రాయబడింది. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే గోళము అన్న విషయం మనకి సైంటిఫికల్ గా కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే, అంటే క్రీషా అని మనం చదువుతూ ఉంటాం పుస్తకాల్లో సోషల్లో, క్రీస్తు శకం క్రీస్తు పుట్టిన తర్వాత మాత్రమే తెలిసి వచ్చాయి. యోబు గ్రంథం అనే పుస్తకం అనేదే క్రీస్తుకు పూర్వమే సుమారుగా 1800 సంవత్సరాల క్రితం, అంటే అంత ముందు రాయబడింది. చూడు దానికి వెళ్ళిపోతే భూమి శూన్యంలో, అంటే ఏంటి? ఇప్పుడు మనం దేని మీద నిలబడున్నాం? మన చెట్లు, భూమి మీద ఉన్నటువంటి ఇల్లు, మనం అందరం కూడా ఏదన్నాం అంటే భూమి మీద ఉన్నాం. భూమి ఎవరి మీద ఉంది అని మనం చూసాం అనుకో, అప్పుడు దాన్ని పరిశీలనలోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసి ఏం ఫైనల్ చేశారు? భూమి అనేది స్పేస్ లో ఉంది అని ఫైనల్ చేశారు. సో శూన్యంలో ఉంది అని సెర్చ్ చేద్దాం. ఎస్ విల్ సెర్చ్ ఇట్. మళ్ళా అదే యోబు అనే ఒక పుస్తకం 26వ చాప్టర్ 26వ అధ్యాయానికి వెళ్ళిపో 7వ వచనాన్ని మనం చూస్తే శూన్యము పైన భూమిని వేలాడదీసెను. ఇది కూడా ఏంటి? క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితం. ఈ యోబు గ్రంథం అనేది 1800 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు పూర్వమే రాయబడిందని మనకు తెలుస్తుంది. అంటే దీని ఒరిజినల్ పత్తులు అనేవి ఇప్పటికీ కూడా మనం మ్యూజియం లో లభిస్తాయి. ఇంకా ఉన్నాయి, చాలా చూద్దాం. రకరకాల ఇంకా అయితే మనం సైంటిఫికల్ గా మనం ప్రూవ్ చేయబడి చూద్దాం. భూమి శూన్యంలో ఉంది, భూమి గోళాకారంగా ఉంది. భూమి లోపల ఏముంది? మనం ఫర్ ఎగ్జాంపుల్ పైన మనం ఉన్నాం. పైన ఉంటే ఎలా ఉందంటే మామూలుగా ఉంది. అదే మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తవ్వుకుంటా వెళ్ళాం అనుకో, కొంచెం వేడి స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం 10 తవ్వాం అనుకో, కొంచెం వేడి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా పెంచుకుంటూ తవ్వుకుంటూ పైకితే ఏమవుతుందంటే వేడి అనేది పెరుగుతా వెళ్తుంది. లావా ఉంటది, అంటే అగ్ని లోపలంతా కూడా. అంటే వేడి ఎందుకు ఫామ్ అయి ఉంటది అగ్ని అంటే భూమి అనేది తిరుగుతా ఉంది. ఆ తిరగడం వల్ల భూమి లోపల అగ్నిమయమై ఉంటది. భూమి తిరుగుతుంది అనేది కానీ, లేదంటే భూమి లోపల అగ్ని, ఆ లోపల మా అగ్నిగోళం ఉందన్న విషయం, ఈ 2 విషయాల్లో మనం క్లియర్. సో వాటి గురించి మనం చూడడానికి ప్రయత్నం చేస్తే భూమి తిరుగుతా ఉంది. అది ఎక్కడ ఉంది మనకి మళ్ళీ సెర్చ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ యోబు గ్రంథమే 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. భూమిని దాని స్థానంలో నుండి కదిలించువాడు దేవుడే. అదే విధంగా ఆ భూమి లోపల అగ్నిమయం ఉంటది. అది ఎక్కడ ఉంది? అదే మళ్ళీ సెర్చ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం వచ్చింది. 5వ వచనం చూస్తే ఏమవుతుంది? భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఆడుకున్నటువంటి భూమి అగ్నిమయమైన భూమి కదులుతుంది. ఇవన్నీ విషయాలు కూడా క్రీస్తు శకం, అంటే క్రీస్తు పుట్టిన తరువాత చెప్పబడిన విషయాలు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? అగైన్ ఇవన్నీ కూడా ఒరిజినల్ పత్రాలు ఇప్పుడు మనకి మ్యూజియంలో అవైలబుల్ గా ఉంటాయి. ఆర్కియాలజిస్ట్ చేత ప్రూవ్ చేయబడినటువంటి విషయాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి విషయాల గురించి మనం ఆడుకుంటే ఇలాంటివి చాలా మనం చూడొచ్చు. ఇందులో ఉదాహరణకి మనం సూర్యుడినే తీసుకుందాం అనుకో. సూర్యుడు స్వయంగా మనకి లైట్ ఇచ్చేస్తున్నాడు, డైరెక్ట్ గా ఆయన దగ్గర నుంచి లైట్ వస్తుంది. అలా కాకుండా చంద్రుడు స్వయంగా మనకి లైట్ ఇవ్వట్ల, సూర్యుని యొక్క లైట్ వెళ్ళి చంద్రుడి మీద పట్టడం వల్ల చంద్రుడు రిఫ్లెక్ట్ అవుతున్నాడు. హైవేల మీద మనం బండి వెళ్ళేటప్పుడు డే టైంలో మామూలుగా ఉంటుంది, కానీ మన బండిలు వెహికల్ లైట్ వెళ్ళి ఎప్పుడైతే పడుతుందో అది వెలుగుతుంది, రెడ్ కలర్ లో అలా మార్జిన్ పడుతుంది. దాని మీనింగ్ ఏంటి? స్వయంగా తిరగలి వెళ్ళలేదులే, కానీ మన బైక్ మీద ఉన్నటువంటి లైట్లు దాని మీద పడితే ఏ విధంగా అయితే రిఫ్లెక్ట్ అయ్యి వెలుగునిస్తుందో అదే విధంగా సూర్యుని లైట్ వెళ్ళి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు రిఫ్లెక్ట్ అయ్యి మనకి కనబడతా ఉంటాడు. యోబు గ్రంథం
25వ అధ్యాయము 5వ వచనం చదివితే చంద్రుడు కాంతి గలవాడు కాడు. సో మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చూసామనుకో, సూర్యుడు లైట్ ఒకవేళ ఫెయిల్ అయ్యాడు, లెట్ us కన్సిడర్. అయితే ఏమవుతుందంట, ఫస్ట్ ఫెయిల్ అయ్యేది చంద్రుడు. స్వయంగా ప్రకాశించలేడు, కేవలం సూర్యుని లైట్ ద్వారా మాత్రమే ప్రకాశిస్తాడు అని రాయబడింది. సో ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ పోతే ఇక నా మొత్తం సమయం అంతా వీటికి అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా సైంటిఫిక్ గా పోయినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. వీటిని బట్టేసి మనం డెసిషన్ తీసేసుకొని ఇంకా ఇది ట్రూ బ్యాన్ వల్ల అని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు మనం ఏ అయితే మాట్లాడుకున్నావో అవి కేవలం నేను ఫస్ట్ లో మాట్లాడినటువంటి బిలో 10% మాత్రమే. మిగతా వాటి విషయాలు కూడా నేను ఇప్పుడు మొత్తం దీంట్లో చెప్పేసి మొత్తం ఇది చేసి వెళ్ళాలి. కానీ మిగతావి కూడా నెమ్మదిగా స్లోగా ఒకదానికి వెళ్దాం. హిస్టారికల్ గా మాట్లాడుకున్నా, భౌగోళికంగా మాట్లాడుకున్నా ఇవన్నీ కూడా ఎక్కడికి కూడా లేనివి కాదు, లేనివి వాటిని సృష్టించలాసినవి కాదు. ఉదాహరణతే ఇజ్రాయేలీలు అని మాట్లాడుకుంటాం, ఇజ్రాయేల్ దేశం అంటాం, ఐగుప్తు దేశం అంటాం ఉంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఈజిప్ట్ అంటాం, తెలుగులో ఐగుప్తి అంటాం, దాన్ని ఎర్ర సముద్రం అంటాం, రెడ్ సీ అంటాం. ఇప్పుడు అది రెడ్ సీ కనపడదు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నవన్నీ కూడా ఆయన ఉండే, అవి లేనివి కాదు. అలాగే మనం మెసోటోమియా అంటాం, అవి ఉన్నాయి. ఇప్పుడు అలాగే బైబుల్లో రాయబడిన మన బైబుల్లో లాస్ట్ లో మ్యాథ్స్ ఉంటాయి. ఈ మ్యాథ్స్ లో గెలిపాం అనుకో, భౌగోళికంగా ఏవైతే ఉన్నాయో అంటే మీరు కాకపోతే ఏమవుతుందంటే మన స్టేట్స్ ఉన్నాయి అనుకో. ఇంతకుముందు మన స్టేట్ అనగానే ఆంధ్రప్రదేశ్ అని ఒకటే అంటాం. కానీ తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఏమి కొంత కాల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొంచెం విడిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం, తెలంగాణ అనేది కూడా ఒక రాష్ట్రం అయింది. ఇంతకుముందు కాదు, ఒకే రాష్ట్రం. అలాగే కాలానుగుణంగా కొన్ని డివిజన్ అయ్యి, అంటే పాపులేషన్ బట్టి, జనాభా పెరిగేదాన్ని బట్టి డివిజన్ అవ్వటం, లేదంటే పేర్లు నేమ్ చేంజ్ చేయడం, ఇలాగా కాలానుగుణంగా పేర్లు కూడా కొన్ని మారుతుంటాయి. కాలానుగుణంగా కొన్ని డివిజన్లు ఉంటాయి, కొన్ని మార్పులు చేర్పులు తప్ప యాస్టీజ్ భౌగోళికంగా బైబిల్లో ఉండే అన్ని కూడా యాస్టీజ్ ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా ఎక్కడ కనపడతాయి అంటే బైబిల్ లాస్ట్ లో చివరిలో మనం కనపడతాయి. ఆ చివరిలో మనం దాన్ని చూడగలిగితే మ్యాప్స్ అన్ని కూడా ఇప్పుడు మనం సిప్రస్ అంటాము, సిప్రస్ అనేది కానివ్వండి, దాన్ని ఇప్పుడు తెలుగులో మనం కుప్రా అంటాము. అదేవిధంగా సిరియా ఎక్కడికి పోదు, సిరియా కూడా కంట్రీ ఉంది, ఇప్పటికీ కంట్రీ ఉంది. ఆ రోమా అక్కడ అలాగే ఉంది. అలాగే తెస్సలోనికా అలాగే ఉంది. అలాగే అరారాతు కొండ, నోవా పడవ అని ఉంటాం, నోవా పడవ ఎక్కడ వాడింది, అదే ఇప్పుడు మళ్ళీ అరారాతు కొండ. ఇలాంటివి ఏ అయితే బైబిల్లో రాయబడినటువంటి భౌగోళికమైనటువంటి స్థితులు ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడికి పోలేదు, ఇప్పుడు మనం ఉన్నటువంటి నేల మీదే ఉన్నాయి. ఒకటి. నెంబర్ 2, హిస్టారికల్ గా మనం ఆడుకున్నాం అనుకో, చరిత్రలో మనం పాతకాలంలో ఆడుకునే దావీదు ఇప్పటికీ మనం ఆడుకుంటాం. గొల్లియాత్ అంటే ఇప్పటికే మన టాలీవుడ్ లో ఉన్నటువంటి, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసినట్టు గుర్తు, రాజమౌళి లాంటి వాళ్ళు కూడా నా సినిమాకి నేను డేవిడ్ అండ్ గొల్లియాత్ ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతానంట. అంటే డేవిడ్ ఉన్నాడు, గొల్లియాత్ ఉందని చరిత్ర చెప్తుంది. అలెగ్జాండర్ ఎవరు తెలీదు, వాళ్ళందరూ ఉన్నారు. చరిత్రలో రాయబడినటువంటి ఎవరైతే ఉన్నారో ది గ్రేట్ అలెగ్జాండర్. ఇప్పుడు రోమా సామ్రాజ్యం అంటే యేసుప్రభు వాటిని సిలువేసినటువంటి సామ్రాజ్యం. సో రోమా సామ్రాజ్యం ఉందా? ఉంది. దానికి ముందు ఉన్నటువంటి గ్రీకు సామ్రాజ్యం ఉందా? ఉంది. దానికి ముందు ఉన్నటువంటి ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయో అన్ని సామ్రాజ్యాలు కూడా మనం చరిత్రలో చూసే కొన్ని మనం బేస్లుగా తీసుకొని, ఉదాహరణకి సైంటిఫికల్ గా మనం కొన్ని తీసుకొని ట్రూ మాన్యువల్ మీద చర్చేది కావాలంటే అని చెప్పి మా ఫైనల్ దేశం భౌగోళికంగా తీర్తి. అలా చరిత్ర గురించే కాదు, ఒక భౌగోళికమైనటువంటి విషయాలే కాదు, ఒక సైంటిఫికల్ విషయాలే కాదు, ఏ దేన్ని మనం తీసుకున్నా సరే, ఒక మానవుని గురించి ఎత్తుకున్నా, ఒక విశ్వం గురించి ఎత్తుకున్నా, ఒక దైవం గురించి ఎత్తుకున్నా, ఒక దెయ్యం గురించి ఎత్తుకున్నా, ఏ దేని గురించి ఎత్తుకున్నా సరే 100% 100కి చెప్పగలిగే కెపాసిటీ ఉన్నదిగా మనం చూడొచ్చు. దీన్ని మన మైండ్లో వచ్చే అనదల ఇదేంటంటే, ఇన్ని గొప్ప విషయాలు ఇందులో ఉన్నప్పటికీ ఇది కూడా మనుషులు రాసిందే కదా, సహజంగా వచ్చేస్తుంది. ఇంకా మా రానోళ్ళుగా నేను రప్పించుంటానేమో నాకు తెలీదు, బట్ మనుషులు రాసిద్దే కదా, కాకపోతే కొంచెం తెలుగు వల్ల రాశారేమో. ఇది మానవుల చేత లిఖించబడింది అని మనం అనుకోవడానికి వీళ్ళేనంతగా ఏ విషయం వదిలిపెట్టకుండా స్ఫిరికల్ షేప్ లో 365 డిగ్రీల్లో ప్రతి విషయాన్ని కూడా డాక్యుమెంట్ చేయబడింది. మానవులుగా ఇది చేయలేరు. మానవులుగా ఎందుకు చేయలేరు అంటే, ఇప్పుడు మనం చదివేశాం కదా, మనం ఎందుకు చేయలేము, మనం ఎందుకు రాయలేము అనేది కాకుండా ముందు మనం వెళ్తే ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ విషయాలన్నిటి గురించి మనం లోపలికి వెళ్ళినప్పుడు మాకు అర్థమైపోతుంది, ఓహో ఇన్ని విషయాలు చెప్పాలంటే, ఇన్ని విషయాలు రాయాలంటే మానవులుగా ఎవరు సరిపోరు. పేతురు అనే పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో మనం వెళ్తే 2వ పేతురు 1వ అధ్యాయం 20 మనం అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఎవరు ఊహించి రాయటం వల్ల, లేదంటే కొందరు తెలుగులో రాయటం వల్ల, లేదంటే కొందరు మేధావులు ఎవరు రాయటం వల్ల అయిందని మనం అనుకోవచ్చు. దానికి ఆయన అనుసరిస్తూ ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన ఈ బైబిల్లో ఏ ప్రవచనము, ఏ వచనము, మనం డివిజన్ చేసినటువంటి వచనాలు ఉన్నాయి చూసావా, అధ్యాయాలు, వచనాలు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఒకడు ఊహించి చెప్పడం వల్ల వచ్చింది కాదు అనేది విషయం వస్తూ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటున్నాడు. అది ఊహించి చెప్పింది కాదు. ఒకవేళ ఊహించి చెప్పింది అంటావా, ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల క్రితమే
ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయబడ్డాయి. అసలు అనాగరికత అంటే నాగరికత స్టార్ట్ అవ్వని కాలంలో ఎప్పుడో ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయబడ్డాయి. ఎలా పాసిబుల్ అయింది? ఇప్పుడంటే మనం టెక్నాలజీ లేదంటే ఇంకోటి ఫ్లయింగ్ అనేది ఉంది కాబట్టి, అభివృద్ధి అనే దాంట్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసి చెప్పగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మనం కూడా అనుభవించగలుగుతున్నాం. టెక్నాలజీకి బీజమే పడినటువంటి ఆ స్టార్టింగ్ లోని ఇవన్నీ రాయబడినాయంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. సో కాబట్టి అందుకే ఆయన క్లియర్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకడు ఊహించి రాసింది కాదు ఇది. ఊహించి రాస్తే ఏమవుతుంది? ఏదో రోజు తప్పైపోతుంది, యూజ్ రైట్ అవుతుంది, రేపు రాంగ్ అవుతుంది. ఊహ కాకుండా మేకరు ఎవరైతే సృష్టికర్త అనుకుంటామో, సృష్టికర్త రాశాడు అని మనం అనుకుంటే మాత్రం ఈ రోజు ఒకవేళ రాంగ్ అయినా రేపు ఖచ్చితంగా రైట్ అవుతుంది. ఈ సజీవమైనటువంటి సత్యం అలాగా లిఖించబడి డాక్యుమెంట్ చేయబడి మన కళ్ళ ముందు వందల వేల సంవత్సరాల నుంచి మన ముందే ఉంది. వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు రాయలేదు, వాడికి ఇమాజిన్ చేసి రాయలేదు. అవన్నీ ఎలా వచ్చాయంటే దేవుడు ఆయనే పక్క నుండి కూర్చోబెట్టుకొని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అంటే ఏంటి? వాళ్ళు రాయబడినా, వాళ్ళు పలికినా, వాళ్ళు డాక్యుమెంట్ చేసిన ఏది కూడా ప్రతిదీ కూడా ఎలా పలికారు, ఎలా రాశారంటే వాళ్ళ ఊహ లేదంటే వాళ్ళ ఇష్టం వాటికి తావు లేకుండా కేవలం దేవుడు చెప్తా ఉంటే రాశారు. అంటే వీళ్ళు కలంలో ఉండే ఇంకైతే ఆ రాసినటువంటి వ్యక్తి శక్తి మాత్రం సూపర్ న్యాచురల్ పవర్. దేవుడే స్వయంగా రాశాడు కాబట్టి ఎప్పటికీ చెక్కు చెదరనటువంటి సత్యంగా మన ముందు నిలబడిపోయింది. ఎన్ని ప్రూవ్ చేయబడినటువంటి విషయాలు బైబిల్ అనే పుస్తకంలో ఉన్నప్పటికీ క్రిస్టియానిటీలో ఇలాంటి వాళ్ళు అలా చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కదా అని వ్యక్తులు చేస్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఈ గ్రంథానికి మనం ఆపాదించకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి తల్లి ఆగానే ఒక మాతృమూర్తి అని మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక్క తల్లి ఎక్కడో చేసినటువంటి తప్పుడు పనికి మిగతా వాళ్ళందరికీ కూడా దాన్ని ఆపాదించకూడదు. మనుషులు చేస్తున్నటువంటి తప్పులు తీసుకొచ్చేసి గ్రంథాలకి దేవునికి ఆపాదించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడే, గొప్పవాడే, దేవుడు శక్తిమంతుడే. సో అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవునికి మనం ఆపాదించకూడదు. ఓకే, ఫస్ట్ థింగ్ క్లియర్. చాలా రకాలైనటువంటి ప్రశ్నలు నాకు తెలిసినంత మటుకు మన తేగల్లో చాలా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ మనం ఊహించేసుకొని అదై ఉండొచ్చు కదా, ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు అని ఇమాజినేషన్ చేసుకొని ఓహో వీళ్ళు బైబిల్ నమ్ముతారులా ఉంది అందుకే బైబిల్ చెప్తా ఉన్నారు అలా డైవర్ట్ అయిపోకుండా, లేదంటే ఎవరో ఫోర్స్ వల్ల ఇది కాకుండా అది మీకున్నటువంటి ప్రశ్నలు ప్రతి దాన్ని ఇది ఇలాగా ఇదా ఎందుకు అవుతుంది, లాజికల్ గా ఎక్కడ ఇలా కనపట్లేదే అని మీరు కుండబద్దలు కొట్టేట్టుగా మీరు ప్రశ్నలు అడగడం అలవాటు చేసుకోవాలి. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. హ్యావ్ ప్రేయర్. ప్రసిద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, గొప్ప విషయాలు ఆడుకోవడానికి సహాయం చేశారు. కృతజ్ఞతలు తండ్రి. మరిన్ని గొప్ప విషయాలు నా తండ్రి ఆడుకొని మాలో ఉన్నటువంటి సందేహాలన్నింటిని కూడా నివృత్తి చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రేమ అనే కాంతిలోకి తీసుకురావడానికి సహాయం చేయమని కోరుకుంటూ కృప చూపించండి, కనికరం చూపించండి. క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.